దేశానికే ఆదర్శము తెలుగుదేశం పార్టీ సభ్యత్వము. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని దాదాపు డోన్ తాలూకాలో 212 మంది చనిపోతే వాళ్ళకు 5 లక్షల రూపాయలు కోట్ల దంపతులు అందజేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం సభ్యత్వం నిరంతర ప్రక్రియ, అంటే ప్రతిరోజు కూడా 100 రూపాయలు పెట్టి ఎక్కడైనా మీ సేవా కేంద్రంలో సభ్యత్వం తీసుకుంటే ప్రమాదవశాత్తు జరిగి ఏదైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ ప్రభుత్వానికి కుటుంబానికి అందజేస్తున్నందుకు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కోట్ల దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగుదేశం సభ్యత్వం కార్డు అనేది 100 రూపాయలు తీసుకొని మర్చిపోతే ఎప్పుడైనా మనకు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కార్డు అనేది వినియోగం జరుగుతుంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ మన జిల్లాలోని రాష్ట్రంలోనే ఆదర్శంగా డోన్ తాలూకాలో మన 114 మంది సీఎం రిలీఫ్ ఫండ్ కింద వివిధ కారణాల వల్ల ఆపరేషన్స్ అవి చేసుకొని ఉన్నోళ్లకు ఒక్కొక్కరికి 2 లక్షలు 5 లక్షల రూపాయల వరకు రాష్ట్రానికి ఆదర్శంగా డోన్లో కోట్ల దంపతులు పరిహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మద్దయ్య గారు, తర్వాత డోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్గా నూతనంగా బాధ్యతలు అందుకోబోతున్న మల్యాల రామచంద్రుడు గారు అదేవిధంగా డోన్ మండల కన్వీనరు ఆలా శ్రీరాములు గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము గత 30 ఏళ్ళ నుంచి బీసీ సంక్షేమ కార్యక్రమాలకు మద్దయ్యన్న నరసింహులు తర్వాత ఆలా శ్రీరాములు కూడా ఈ కార్యక్రమాలకు ఎన్నోసార్లు హాజరైనారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 100 రూపాయలు పెట్టి తీసుకోండి అని చెప్పి నా మనవి. ఎందుకంటే పార్టీలకు సంబంధం లేదు, ఏదైనా అనారోగ్యానికి గురయ్యి చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వారం లోపల డబ్బులు వస్తాయి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ తెలుగుదేశం సభ్యత్వం కార్డు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యము 25 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. కనుక పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమానికి 100 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకోవాలని చెప్పి, అట్లా సభ్యత్వం తీసుకోలేని వారు ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకు మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా మాకు నకల్మిట్ల శ్రీనివాసులు కర్నూలు నుంచి ఆయన ఫోన్ ద్వారా తెలియజేసినారు. 100 రూపాయల సభ్యత్వం కట్టి వాళ్ళ కార్డు కూడా మేమే ఉచితంగా ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తొందరలో నూతన కమిటీను, జిల్లా కమిటీను మద్దయ్యన్న ద్వారా, తర్వాత నరసింహులు డోన్ తాలూకా కమిటీ, మండల కమిటీ శ్రీరాముల ద్వారా నూతన కమిటీ ఎన్నుకోవాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారికి మేము సిఫారసు చేస్తే ఆయన ఆమోదించినారు. డోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తొందరలో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. అవసరమైతే ఏ పార్టీని అయితే ఈరోజు ఒప్పుకుంటున్నామో పని చేయనప్పుడు ఆ పార్టీని కూడా విమర్శిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశంలో ఆర్ కృష్ణయ్య ఈరోజు రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్నాడు. ఎవరికైనా నిధులు కావాలంటే కూడా ఆయన ద్వారా అందిస్తూ రేపు ఎల్లుండి డోన్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్కభజన మండలి అధ్యక్షులుగా డోన్ నుంచి రాంపల్లి శ్రీనివాసులు గారిని కడప జిల్లాలో ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆ చేతుల మీదుగా ఆయనకు చిరు సత్కారాన్ని మద్దయ్యన్న నరసింహులు శ్రీరాములు గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి విచ్చేస్తామన్నందుకు వారికి కూడా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు ఏఈ నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మద్దయ్య వాల్మీకి గారికి, తర్వాత మల్యాల గ్రామము నరసింహులు గారికి, అలా ఎర్రగుంట గ్రామం వాలా శ్రీరాములు గారికి బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలో నూతన కమిటీని ఎన్నిక చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.